తెలంగాణ క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ20 లీగ్ ఈ నెల 21 నుండి ఉప్పల్ స్టేడియం వేదికగా ప్రారంభం కానుంది. 8 జట్లు తలపడుతున్న ఈ టోర్నీలో మొత్తం 32 మ్యాచ్లు జరగనుండగా తొలి మ్యాచ్లో ఖమ్మం జట్టుతో పాలమూరు స్ట్రైకర్ తలపడనుంది. ట్రోఫీని తమ జట్టే కైవసం చేసుకుంటుందని పాలమూరు స్ట్రైకర్స్ కెప్టెన్ ప్రజ్ఞారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల క్రికెటర్లకు తమ ప్రతిభను చాటుకునేందుకే ఈ లీగ్ గొప్ప వేదిక నిలుస్తుందన్న ప్రజ్ఞారెడ్డితో మా ప్రతినిధి రామకొండ ప్రత్యేక ఫేస్ టు ఫేస్. టీ20 8 మ్యాచ్లు 32 మ్యాచ్లు ఆడబోతున్న 8 టీంలకు సంబంధించి కూడా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో కూడా ఈ నెల 21న ఘనంగా ప్రారంభమవుతుంది. మొదటిగా ఏదైతే మ్యాచ్ పాలమూరు స్ట్రైకర్స్ మెదక్ టీం సంబంధించిన ఫస్ట్ మ్యాచ్ గా తలబడుతుంది. ప్రస్తుతం పాలమూరు స్ట్రైకర్స్ కెప్టెన్ ప్రజ్ఞారెడ్డి మన దగ్గర ఉన్న వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లా ఉండబోతుంది మొదటి మ్యాచ్ మెదక్ ఖమ్మం పాలమూరు స్ట్రైకర్స్ ఎట్లా ఉండబోతుంది? యాక్చువల్లీ మేము చాలా సంతోషంగా ఉన్నాం. మొదటిగా పాలమూరు వచ్చినందుకు మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు అందరూ. సో ఇట్లనే 21st వచ్చి మా మ్యాచ్ ఉన్నది ఖమ్మం తోటి. సో దానికి కూడా ఇలాగే సపోర్ట్ చేయండి. ఇది మా టీం కాదు, ఇది మనందరి టీం. సో మనం అందరం పాలమూరు తరఫున ఆడుతున్నాం. సో మేము చాలా కష్టపడుతున్నాం. మీ లవ్ అండ్ సపోర్ట్ మాకు చాలా అవసరం ఉంది. సో ఇలాగే మంచిగా సపోర్ట్ చేయండి. మేము తప్పకుండా కప్ గెలవడానికి మా సాయశక్తిలా ట్రై చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా హైదరాబాద్ అంటేనే క్రికెట్ హైదరాబాద్ అయితే ఇప్పుడు ఈ హెచ్ఎస్సీ వాళ్ళు కూడా టీ20 ఏర్పాటు చేయడం ఎట్లా అనిపిస్తుంది క్రీడాకారులు? యాక్చువల్లీ ఇది చాలా మంచి అవకాశం. డిస్ట్రిక్ట్ ప్లేయర్స్ నుంచి మనం చాలా మంచి ప్లేయర్స్ బయటికి వచ్చే ఛాన్స్ ఉంది. నాకు తెలిసి చాలా మంది ఎవ్రీ టీమ్ లో కంపల్సరీ మనకి 2 to 4 ప్లేయర్స్ డిస్ట్రిక్ట్ నుంచి ఆడాలి కంపల్సరీ. సో చాలా మంచి ఆపర్చునిటీ ఇది. ఇక్కడ నుంచి మనం మంచిగా ఆడితే మంచి ఐపీఎల్కి వెళ్లే అవకాశం ఉంటది. మన సొంత పాలమూరు నుండి కూడా మా టీంలో ఒక మంచి ప్లేయర్ వచ్చారు. సో ఇలాగే పాలమూరు డిస్ట్రిక్ట్ ప్లేయర్స్ కూడా వేరే టీమ్ లో కూడా చాలా మంది ఉన్నారు. సో ఇలాగే డిస్ట్రిక్ట్ ప్లేయర్స్ బాగా కష్టపడండి. మంచి అవకాశాలు వస్తున్నాయి ఇప్పుడు. అండ్ మనందరికి మంచిది పైకి వెళ్లే అవకాశం బాగా ఉంది. ముఖ్యంగా మీ టీమ్ లో ఎట్లా ఉండబోతుంది? మెయిన్ గా క్రీడాకారులు ఎంతమంది బౌలర్స్ ఉన్నారు, ఎంతమంది బ్యాట్మెన్లు ఉన్నారు, ఎట్లా ఆడబోతుంది? మన టీం చూసుకుంటే చాలా మంచి బౌలర్స్ అండ్ బ్యాట్స్మెన్ ఉన్నారు. చాలా మంచి ఆల్రౌండర్స్ తో నిండి ఉంది. ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ తో పాటు మంచి డిస్ట్రిక్ట్ ప్లేయర్స్, మంచి యంగ్స్టర్స్ కూడా ఉన్నారు. సో మేము చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. మీరు ఇలాగే మీ సపోర్ట్ మాకు ఇంకా ఉంటే మాకు ఇంకా ఎంకరేజ్ చేస్తుంది. మేము తప్పకుండా చాలా బాగా ఆడతాం ఈ టోర్నమెంట్ లో. మొత్తమైన కూడా ఈ నెల 21న మొదటి మ్యాచ్ పాలమూరు స్ట్రైకర్స్ ఆడబోతుంది. దీనికి సంబంధించి కూడా పూర్తిగా మొదటి మ్యాచ్ ఆడబోతుంది. ఖచ్చితంగా ఈ టీ20 కప్పు పాలమూరు స్ట్రైకర్స్ గెలుచుకుంటారని చెప్పి కెప్టెన్ ప్రజ్ఞారెడ్డి గారు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ కన్నకర్తో రామకొండ, మెగా 90 మహబూబ్.